హలో టు ఎవ్రీవన్, వెల్కమ్ టు రజితాస్ కరెంట్ లైఫ్. సో ఇది మణిద్వీప వర్ణ రెండో వారం రోజు నిన్నటి వీడియో అనమాట. సో ఇదే శారీ ఫస్ట్ శుక్రవారం అప్పుడు కూడా నేను ఇదే రెడ్ కలర్ గ్రీన్ కలర్ బ్లౌజ్ కాంబినేషన్ ఫస్ట్ అప్పుడు కూడా అదే కట్టుకున్నాను. సో యాక్చువల్గా ఈ శారీ మా హస్బెండ్ విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడ వేలంపాట్లో అమ్ముతారు కదా శారీస్, అక్కడ తీసుకున్నారనమాట. సరే అమ్మవారి పూజలకి కట్టుకోవచ్చులే అన్నట్టు ఉంచానమాట, అలా వేరేగా కట్టుకోకుండా. సో ఫస్ట్ శుక్రవారము ఎల్లో కలర్ చామంతులతో చేశాను. సో ఈసారి సెకండ్ శుక్రవారం మల్లెపూలతో చేశాను అనమాట. ఇలా విడిగా పూలు దొరుకుతాయో లేదో అనుకున్నాను, కానీ దొరికాయి. ఇక వెంటనే మల్లెపూలతో అయితే చేశాను ఆ రోజు. అమ్మవారికి ఫస్ట్ శుక్రవారం నేను కొంచెం హడావిడి అయింది అనేసి చీర కానీ ఏమీ పెట్టలేదన్నమాట. సో ఈ శుక్రవారము దాన్ని కూడా ఇంక్లూడ్ చేశాను అనమాట. ఒక చీర, గాజులు, కొన్ని పూలు పెట్టి అమ్మవారి దగ్గర పెట్టాను. అమ్మవారి దగ్గర పెట్టి దీపము అన్నీ ఫస్ట్ 2 దీపాలు పెట్టేసి తర్వాత 9 దీపాలు అమ్మవారి ముందు పెట్టాను అనమాట. తర్వాత పెట్టి ఫస్ట్ మణిద్వీప వర్ణన పూజ బుక్ ఇదే అనమాట. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ బుక్ తీసుకున్నాను అనమాట. బుక్ ఫస్ట్ శుక్రవారానికి నా దగ్గర ఈ బుక్ లేదు, తీసుకోలేదు. ఈసారి అయితే తీసుకున్నాను. ఫస్ట్ పూజ ఎలా స్టార్ట్ చేశాను అంటే, ఫస్ట్ అందులో మనకి అష్టోత్తర శతనామావళి ఉంటుంది. సో అష్టోత్తర 108 నేమ్స్ చదివిన తర్వాత దాని తర్వాత వెంటనే మణిద్వీప వర్ణన అనేసి అది ఉంటుందన్నమాట. మనం పాటలాగా పాడుకోవచ్చు, లేకపోతే నార్మల్గా చదువుతూ ఉండొచ్చు అనమాట. పాటలాగా పాడితేనే అమ్మవారికి ఇష్టము అని అంటారు. సో నేనైతే ఇక నాకు వచ్చిన రాగంలో పాటలాగా అయితే అమ్మవారి ముందు పాడాను అనమాట. పాడుతూ ఉన్నంతసేపు కూడా అసలు ఏమీ తెలియదు. మనం ఇలా ఎందుకు అనిపిస్తుంది అంటే, ఎప్పుడైతే మనం ఆ ఎనర్జీతో కనెక్ట్ అవుతామో ఒక టైప్ ఆఫ్ మునిగిపోతాం అనమాట. అంటే ఆ భక్తిలో మునిగిపోతాం అనమాట. ఏం చేస్తుంది, మొత్తం మన కళ్ళ ముందు ఏమీ కనిపించదు, మొత్తం ఇక అమ్మవారే అన్నట్టు అనిపిస్తుంది. సో మన ఆ కనెక్షన్ అనేది ఉండాలన్నమాట. సో ఈసారి ఇప్పుడు వీడియోలో మనం అసలు సంపద అంటే ఏంటి, మహాసంపదలు అని అంటాం కదా, సంపద అంటే ఏంటి, అసలు లక్ష్మి అంటే ఏంటో తెలుసుకుందాం. సో లక్ష్మి అంటే మెయిన్గా మనకి డబ్బులు, గోల్డ్ ఇవి కాదు. వీటితో పాటు మనకి ఒక మనసు అనేది ప్రశాంతంగా ఉండాలి, అదొక లక్ష్మి. అన్నీ ఉన్నా కూడా హ్యాపీనెస్ అనేది ఉండాలి, అదొక లక్ష్మి. సో పెళ్ళైన తర్వాత ఇంట్లో పిల్లలు ఉండాలి, ఆ పిల్లలు ఉండటం అనేది కూడా లక్ష్మి ఆ పిల్లల రూపంలో తిరుగుతూ ఉంటుంది. సో ఇంట్లో మనకి పప్పులు, ఉప్పులు, బియ్యము అన్నీ మనకి కావలసినవన్నీ ఏవి అవసరమో అవన్నీ కూడా లక్ష్మి కిందకే వస్తాయి. సో మనకి ఓన్లీ ఇది డబ్బులు, గోల్డ్ ఇవి మాత్రమే కాదు, ఏదైతే మనకి మనసు ప్రశాంతంగా ఆనందంగా అనిపించేది ప్రతి ఒక్కటి కూడా లక్ష్మి కిందకే వస్తుంది. సో అష్టలక్ష్ములు అని చెప్తూ ఉంటాం కదా, అందులో మనము కొన్ని చూసుకుంటే ధైర్యలక్ష్మి అంటారు. ధైర్యంగా అందరి ముందు మాట్లాడటం, అదొక ధైర్యంగా ఉండటము, ఏ సిచ్యువేషన్ అయినా కూడా మనం ఫేస్ చేయగలిగే అంత శక్తి, ఇది పవర్ అనేది మనకు ఉండడము, అది కూడా ఒక లక్ష్మి. సో ధాన్యలక్ష్మి అంటారు. ఇంట్లో మనకి ధాన్యాలు, పప్పులు, ఉప్పులు, బియ్యము ఇవన్నీ కూడా లక్ష్మి కిందకి వస్తాయి. అందుకే అన్నం పడేయకూడదు. పప్పులు ఏమైనా అయిపోతున్నా కూడా అయిపోయేంత వరకు ఆ గిన్నె అనేది ఉంచకూడదు అని అంటూ ఉంటారనమాట. అంటే వెళ్ళిపోకూడదు, పూర్తిగా అయిపోకూడదు అంటారు. సో మనం అందులో మనకి ధనలక్ష్మి అంటే డబ్బుల రూపంలో ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి సంతాన లక్ష్మి అంటారు. ఆ సంతాన లక్ష్మి అంటే లక్ష్మి మనకి పిల్లల రూపంలో ఇంట్లో తిరుగుతూ ఉంటుంది, సంతాన లక్ష్మిగా. సో ఇవన్నీ కూడా మనకి లక్ష్మి కిందకే వస్తాయి. సో ఈ మణిద్వీప వర్ణన చదివిన దాన్ని ఫలశ్రుతి ఏంటి అంటే, ఇది ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఉన్న కోరికలు ఫినాన్షియల్గానే కానీ, సొంత ఇల్లే కానీ, అది ఏదైనా కూడా ధనము, వస్తువు, వాహనము, కనకము, బంగారం అన్నీ, సకల సంపదలు అన్నీ, సంతానము
ఉద్యోగము, వ్యాపారం అన్నీ కూడా సమకూరుతాయి అని అంటారు. సో, అందుకే చాలామంది కూడా ఇది చేస్తూ ఉంటారనమాట. ఈ పూజ 9 వారాలు కానీ 5 అంటే మనకి వరుసగా 9 రోజులు 32 శ్లోకాలు ఉంటాయి. 32 మనకి శ్లోకాలు ఉంటాయి కాబట్టి 32 రోజులని 32 వారాలని చేస్తూ ఉంటారు. సో, ఈ వీడియో కానీ మీ అందరికీ యూస్ఫుల్ అయినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.